పిర్జాదిగూడలో వరంగల్ హైవేకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఉందండి. సౌత్ ఈస్ట్ కార్నర్. అది సౌత్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్. ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్డు, సౌత్ సైడ్ 25 ఫీట్ రోడ్డు. ఇది కాలనీ. పిర్యాదిగూడ మెయిన్ రోడ్కి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవేకి 1.5 కిలోమీటర్స్లో ఉంటుంది. జస్ట్ 5 to 6 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. 139 స్క్వేర్ యార్డ్స్ అండి. కింద 2 BHK ఉంది, పైన 2 BHK ఉంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రంట్ వచ్చేసి 31 వస్తుందండి, డెప్త్ 40 వస్తుంది. ర్యాంపు, గేట్. ఇలా లోపలికి వెళ్తే ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ చూడండి, చాలా స్పేషియస్ ఉంది. ఈజీగా 2 కార్లు పడతాయి, అంత పెద్ద ఉంది. బైక్స్, కార్లు పెట్టుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఇచ్చారండి. ఇది మెయిన్ డోర్, టేక్వుడ్ డోర్ అండ్ టేక్వుడ్ ఫ్రేమ్స్. అండ్ ఎలివేషన్ అండ్ లుక్ మంచిగా ఉండడానికి వాల్ టైల్స్ యూజ్ చేశారు చూడండి. వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకొక 3 to 5 డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. రెడీ టు మూవ్ హౌస్, ఎలాంటి వర్క్ లేదు. ఇది హాల్ అండి. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్. ఇది హాల్లో ఫాల్ సీలింగ్. వెంటిలేషన్ కోసం విండో ఇక్కడ. హాల్లో ఇది టీవీ యూనిట్. ఓకే. అండ్ ఈస్ట్ సైడ్ కాబట్టి ఓపెన్ కిచెన్ మోడల్ అండి. ఇది మొత్తం జెడ్ బ్లాక్ గ్రానైట్, సింక్, కిచెన్ టైల్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ హోల్ ఉంది. అండ్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. ఇది పూజ గది. చూడండి, పూజ గది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇలా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫ్రేమ్స్ అన్ని టేక్వుడ్ ఫ్రేమ్స్ అన్ని. డోర్స్ మాత్రం ఫ్లష్ షట్టర్ డోర్స్, మంచి డిజైన్తో ఉన్నాయి. అండ్ ఇది బెడ్రూమ్, మార్బుల్ ఫ్లోరింగ్, బ్లాక్ కలర్గా బార్డర్ వచ్చింది. ఇక్కడ షెల్ఫ్స్. ఓకే. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఇచ్చారు. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం దాదాపు 6 అవుతుంది. ఈ టైంలో కూడా వెంటిలేషన్ చూడండి ఎంత బాగుందో. ఇది ఫాల్ సీలింగ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ టైప్ వస్తుంది. మన గీజర్ పాయింట్ ఉంది, షవర్ కనెక్షన్, ట్యాప్స్, వెంటిలేటర్ అన్నీ ఉన్నాయి. టైల్స్ కూడా వేసేసారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి 2 sides డోర్ ఇచ్చారు. అంటే నార్త్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారు. దానివల్ల మనకు వెంటిలేషన్ బాగుంటుంది. అండ్ ఇంకొక పర్పస్ కూడా ఉంది, చెప్తా. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. అక్కడ లో రిఫ్ ఇచ్చారు స్టోరేజ్ స్పేస్ కోసం. ఇవి షెల్ఫ్స్. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. మనం ఇలా చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాక ఇది 4 feet సెట్ బ్యాక్ అండి. ఇలా చూస్తే మనకి బయట ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇలా ఉంటుంది. WPC డోర్, ఇండియన్ టైప్ ఇచ్చారు. వాష్రూమ్స్ అయితే చాలా స్పేషియస్ ఉన్నాయి. కంప్లీట్గా టైల్స్ వేసేసారు. ఫ్లోరింగ్ యాంటీ స్కిడ్ టైల్స్ వేసారు. గీజర్ పాయింట్ ఉంది, షవర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకి హౌస్ చుట్టూ ఇలా సెట్ బ్యాక్ ఇచ్చారు. ఒక మనిషి ఈజీగా నడుచుకుంటూ రావచ్చు. ఇదండి గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK. ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, కామన్ వాష్రూమ్ బయట ఉంటుంది. ఓకే. పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇది బోర్ పాయింట్. 350 feet మనకు బోర్ పడ్డది. 50 feet నుంచి వాటర్ స్టార్ట్ అయినాయి. ఇది సంప్ అండి. ఇలా వచ్చేస్తే ఇవి స్టెప్స్, గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. స్టెప్స్ కింద కూడా మనకి యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. ఓకే. అండ్ సిట్అవుట్ ఏరియాలో ఫాల్ సీలింగ్. మనకు ఎలివేషన్ డిజైన్ కోసం గ్లాసెస్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్, వాల్ టైల్స్. ఓకే. అండ్ సెట్ బ్యాక్ కూడా ఉంది అక్కడ. ఫస్ట్ ఫ్లోర్ చాలా బాగుంది. చూడండి, ఇది హాల్. హాల్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. అది టీవీ యూనిట్. ఇది ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా మొత్తం ఫిక్స్ చేసి పెట్టేశారు. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్, మంచిగా డిజైన్ ఇచ్చారు చుట్టూ. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో ఇచ్చారు హాల్లో. అండ్ నార్త్ సైడ్కి ఒక డోర్. ఓకే. ఇలా ఉంటుంది హాల్. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో పార్టీషన్ చేసి మంచిగా డిజైన్ ఇచ్చారు. అండ్ ఇది డైనింగ్ ఏరియా.
డైనింగ్ ఏరియాలో కూడా మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అండి, మంచిగా డిజైన్తో చేశారు మార్బుల్ ఫ్లోరింగ్. వెంటిలేషన్ కోసం అక్కడ విండో, యూపీవీసీ విత్ గ్రిల్స్, అండ్ ఇది ఫాల్ సీలింగ్. ఇక్కడ పక్కన షెల్ఫ్ కూడా ఉంది. ఇలా వచ్చేస్తే ఇది ఓపెన్ కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 4 feet హైట్ వరకు కిచెన్ టైల్ చేశారు. ఎగ్జాస్ట్ పోర్ట్ ఉంది, వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ 2 taps, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు మనకి. కిచెన్ పక్కనే పూజ గది చాలా స్పేషియస్ ఉందని నేను చూసిన హౌసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పూజ గది. అంటే మంచిగా స్పేషియస్, కొంచెం పెద్దగా, అక్కడ మనం కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు, ఆ విధంగా ఉంది. ఒక స్టెప్ కూడా ఇచ్చారు చూడండి మార్బుల్ తోటి. టైల్స్ వేసేసారు 6 feet హైట్ వరకు, మంచిగా వైట్ అండ్ గోల్డెన్ కలర్ బార్డర్తో. వెంటిలేషన్ కోసం అక్కడ విండో కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది, డోర్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇది కూడా 2 BHK. ఓకే, ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్, WPC డోర్ ఇచ్చారు, టేక్వుడ్ ఫ్రేమ్, కింద యాంటీస్కి టైల్స్, ఇండియన్ టైపు చూడండి, 6 feet హైట్ వరకు టైల్స్ చేశారు. ఇక్కడ గీజర్ పాయింట్ వస్తుంది, ఇక్కడ షవర్ వస్తుంది. టైల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా వాల్ టైల్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. హౌస్ సైజ్ వచ్చేసి 31/40 అవ్వడంతో రూమ్స్ అన్నీ హౌస్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది ఆ లుక్. ఇది ఫాల్ సీలింగ్. ఓకే, అక్కడ వెంటిలేషన్ కోసం విండో, మనకి అక్కడ సైడ్ సౌత్ ఓపెన్ ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్. ఓకే, ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి చూసారు కదా, అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్టర్న్ టైప్ వస్తుంది, కింద యాంటీస్కి టైల్ చేశారు, 6 feet హైట్ వరకు టైల్స్ వచ్చాయి, గీజర్ పాయింట్, షవర్, ట్యాప్స్ కనెక్షన్ ఉంది, WPC డోర్. చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకి లో రూఫ్ కూడా ఉంది. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. డోర్ వచ్చేసి ఫ్లష్ షట్టర్ డోర్. ఇది ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్. వెంటిలేషన్ కోసం ఇక్కడ సైడ్ ఒక విండో అండ్ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా, అండ్ ఫాల్ సీలింగ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్స్. ఇక్కడ చూస్తే మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో 3 వాష్రూమ్స్ వచ్చాయి, 2 అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చాయి, ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది. చూసారు కదా, 3 వాష్రూమ్స్. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో 139 square yardsతో ఉన్న ఒక మంచి ఇల్లు అండి, చాలా బాగుంది. సౌత్ ఈస్ట్ కార్నర్ ఎవరికైనా కలిసి వస్తుందంటే ఇలాంటి హౌస్ తీసుకోవడం చాలా బెటర్. వరంగల్ హైవే కూడా ఈజీ యాక్సెస్ పోవచ్చు, 6 minutesలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇది కాలనీ, చుట్టూ హౌసెస్ ఉన్నాయి మనకి. ఫ్రంట్ 30 feet రోడ్డు, సైడ్కి 25 feet రోడ్డు, సౌత్ సైడ్కి. ఇలాంటి ఒక మంచి కాలనీలో ఎవరైనా సరే కార్నర్ హౌస్ తీసుకోవాలి వెంటిలేషన్ కోసము అండ్ మంచిగా ఉంటుంది అనుకుంటే స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే ప్రాపర్టీస్ కోసం వెతుకుతున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you. Bye bye.